హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మౌనికా జయరామ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ఖుషి బర్త్డే వ్లాగ్. మీరు అడిగారు కదా కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ బర్త్డే వ్లాగ్ పెట్టండి అని చెప్పి, అందుకనే షేర్ చేస్తాను. మార్నింగే ఇంకా గుడికి వెళ్ళామన్నమాట. స్నానం చేయించుకొని పాపకి ఇంకా మేము కూడా ఫ్రెష్ అయిపోయి గుడికి వెళ్ళాం. ఫస్ట్ ఊర్లోనే గుడికి వెళ్ళాంలేండి, వేరే ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా. ఎందుకంటే ఇంకా మళ్ళీ సెలబ్రేషన్కి అంతా రెడీ చేసుకోవాలి కదా, సో అందుకని చెప్పి ఊర్లోనే ఉన్న శివాలయానికి అయితే వెళ్ళాము. ఊర్లోనే చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయండి. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, ఇక్కడ మేము ఇప్పుడు వచ్చాం కదా శివాలయం ఇది. ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి, వెంకటేశ్వర స్వామిది అంతా. సో మేమైతే శివాలయానికే వెళ్తాము ఎప్పుడైనా కానీ. సో అందుకనే ఆ రోజు ఇంకా స్పెషల్గా పూజలు అయితే ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే ఇంకా వారం అంటే వెడ్నెస్డే వచ్చిందనమాట. అంటే ఫ్రైడే కానీ సాటర్డే కానీ మండే కానీ ఇలా స్పెషల్ డేస్ అయితే రాలేదు. పాప బర్త్డే వెడ్నెస్డే వచ్చింది కాబట్టి ఇంకా స్పెషల్గా పూజలు ఏం పెట్టుకోలేదు. అందులోనూ ఆ రోజు మేము నాన్ వెజ్ అనుకున్నాం అనమాట. అందుకని చెప్పి వద్దులే అని చెప్పేసి ఇంకేం చేపిలేదు, తర్వాత చేపిద్దామని. అండ్ తనకి పుట్టినప్పుడు కూడా అంటే ఏదో దోషం లాగా వచ్చింది అనమాట. అప్పుడు శివాలయంకి మేము రుద్రాభిషేకం చేపియాలి అన్నప్పుడు అదే టెంపుల్లోనే చేయించాము ఆల్రెడీ. అందుకనే మళ్ళీ ఏం అలాంటివి పెట్టుకోలేదు, జస్ట్ టెంపుల్కి వెళ్ళొచ్చాము. ఇంక ఇక్కడ వచ్చేసి ఖుషి బర్త్డే సెలబ్రేషన్ అంతా కూడా మేమే ఓన్గానే చేసాము. అంటే క్యాటరింగ్ కానీ అలా ఏమి ఇవ్వలేదు, వంట చేసే వాళ్ళు కూడా ఏం చెప్పలేదు, జస్ట్ డెకరేషన్కి మాత్రమే చెప్పాము. అది ఏంటనేది మీకు నెక్స్ట్ చెప్తానులేండి. సో ప్రెజెంట్ అయితే ఇక్కడ వంట చేస్తూ ఉన్నామన్నమాట. ఫుడ్ వచ్చేసి చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ అనే అనుకున్నాము. బగారా రైస్ ఇటు సైడ్ అంటే అంతగా తినరనమాట మా సైడ్. యాక్చువల్గా నేనే స్టార్ట్ చేసింది బగారా రైస్ మా ఇంట్లో చేయడం. బ్లాగ్స్లో కూడా మీకు చెప్పా కదా, మా ఇంట్లో నేనే స్టార్ట్ చేసింది. తర్వాత నచ్చి మా అత్తమ్మ కూడా అప్పుడప్పుడు అడుగుతుంటారు బగారా రైస్ చేయమని చెప్పి. సో ఇంకా మెనూ కూడా అదే అనుకున్నాం అనమాట. ఇటు సైడ్ ఎవరికి తెలియదు కదా, ఒకసారి టేస్ట్ చేపిద్దాము అన్నట్టుగా బగారా రైస్ పెట్టాము. ఎప్పుడు రొటీన్గా పలావ్ అందరు తింటూనే ఉంటారు, ఎందుకులే అన్నట్టుగా ఇది పెట్టామన్నమాట. ఇంకా చికెన్ ఫ్రై కూడా నా స్టైల్లోనే చేయమని జయ చెప్పాడనమాట. ఇంకా సో చికెన్ ఫ్రై నేను చేస్తున్నాను, చికెన్ కర్రీ వచ్చేసి అత్తమ్మ చేస్తుంది, బగారా కూడా నేనే చేస్తున్నాను. నేనే అంటే ఒక్కదాన్ని అయితే అస్సలు కాదులేండి, అందరు హెల్ప్ తీసుకొనే చేస్తున్నాను. అంటే ఎక్కువ క్వాంటిటీ కదా, తక్కువ అయితే ఓకే కానీ ఎక్కువ క్వాంటిటీ కాబట్టి పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకొనే చేస్తున్నాను. అంటే ఏమేమి వేయాలి అనేది నాకు తెలుసు, ఎంతెంత వేయాలి అనే దాంట్లో కొన్ని సజెషన్స్ తీసుకున్నాను. వచ్చాకైతే పెద్దగా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే వచ్చిన వెంటనే జై ఇంకా గుంటకల్ వెళ్ళాడనమాట. అంటే మాకు దగ్గరలో ఉండే సిటీ గుంటకల్లే కదా, సో సంత చేసుకోవడానికి అంతా వెళ్ళాడు. అంటే టొమాటో ఇవన్నీ కావాల్సినవి ఉంటాయి కదా, ఆనియన్స్ ఇవన్నీ తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంకా మేము సంత వచ్చేసి అంటే ఇది కావాల్సిన గ్రోసరీస్ అన్నీ కూడా లాస్ట్ డేనే మేము ఊరకొండలో తెచ్చుకున్నాము పని మీద వెళ్ళినప్పుడు. సో జస్ట్ వెజిటేబుల్స్ ఇలాంటివి మాత్రమే జై గుంటకల్ వెళ్ళి తీసుకొచ్చాడు. ఇంకా అప్పుడు ఐడల్గానే ఉన్నాం, ఏం పని లేదు. ఇంకా మళ్ళీ అమ్మ వాళ్ళు వచ్చారు ఆఫ్టర్నూన్ నుంచి, ఇంకా ఫుల్ పని అనమాట. అంటే ఎల్లిపాయలు ఒలచడం, అల్లం అంతా క్లీన్ చేసుకోవడం, మసాలాకంతా కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారు. అమ్మ వాళ్ళు వచ్చాకైతే అమ్మ వాళ్ళకి అన్నం పప్పు చేసినాము. ఇంకా వాళ్ళు తినేసి ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేస్తూ ఉన్నారు. మా బాబాయ్, మా తాత, మా మామ అందరు వచ్చారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా సైడ్ వాళ్ళందరూ. ఏంటంటే అసలు వీడియో సరిగ్గా షూటే చేయలేదు మెయిన్గా. అంటే అందరికీ తెలియదు కదా వ్లాగ్ ఎక్కడి నుంచి షూట్ చేయాలి, ఎలా షూట్ చేయాలి అని చెప్పి. నేను అసలు ఎవరికో ఫోన్ ఇచ్చినా, నేను ఎవరికి ఇచ్చాను అనేది కూడా గుర్తులేదు. మొత్తానికి ఎవరితోనో ఉంది షూట్ చేయమంటుంటే వాళ్ళు అదే యాంగిల్లో ఒక 2-3 సార్లు సేమ్ షూట్ చేశారు. అది సేమ్ క్లిప్ అనుకోకండి, అంటే ఒకే టైప్లోనే 3-4 సార్లు షూట్ చేశారు. ఇంకా నాకు వేరే కంటెంట్ కూడా లేక ఇంకా అదే పెడుతున్నాను, అలాగే పెడుతున్నాను. సో బేర్ ఫర్ దట్. అంటే వెనకాల నేను వేరే చెప్తుంటాను కాబట్టి ఓకే. ఇంకా డెకరేషన్ కూడా చేపిస్తూ ఉన్నామన్నమాట. యాక్చువల్గా మేము బయట అనుకున్నాం డెకరేషన్, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ స్పేస్లోనే. ఇప్పుడు ఇక్కడ మంచం అంతా వేశారు కదా, అక్కడ చేపిద్దాం అనుకున్నాము. కానీ ఫోటోగ్రాఫర్ ఇంకా లైటింగ్ చెప్పినాము అనమాట, ఫోకస్ లైట్స్ వస్తాయి కదా, సో ఆ లైట్స్ చెప్పినాము. వాళ్ళిద్దరూ మాకు హ్యాండ్ ఇవ్వడం వల్ల కుదరలేదనమాట. బయట వీడియో కూడా అసలు అంటే చేయడం రావడం, అసలు సరిగ్గా షూట్ చేయకపోవడం అలా ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకోండి. మరీ చెప్తున్నాను. ఇంక ఇక్కడ కూర్చున్నారు కదా, ఇక్కడ చైర్ మీద కూర్చున్న ఆయనేమో మా బాబాయ్, అక్కడ మంచం మీద కూర్చున్న ఆయనేమో మా మామ, పక్కన కూర్చున్న ఆయన వచ్చేసి మా తాత. సో వీళ్ళందరినీ కూడా నేను నెక్స్ట్ వాళ్ళు కేక్ తినిపించాకంతా వస్తారు కదా, అప్పుడు నేను సపరేట్గా ఇంట్రడ్యూస్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇలా కూర్చొని వాళ్ళు ఊరికే మాటలు చెప్పుకుంటున్నారనమాట. టైం అయిపోతుంది, మేము వెళ్ళాలి, తొందరగా చేయండి అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ రిటర్న్ బళ్ళారి వెళ్ళాలి కదా. యాక్చువల్గా మా పిన్ని వాళ్ళందరూ కూడా వెళ్ళాలి అనే ప్లాన్లోనే ఉన్నారు, తొందరగా ఫినిష్ చేసుకొని. కానీ అనుకున్న టైంకి ఎలా అవుతాయి చెప్పండి, మన చేతిలో ఉన్నవి కాదు కదా, కొన్నిసార్లు అలా అవుతూ ఉంటాయి. యాక్చువల్గా చికెన్ రావడమే 4:35 ఆ మధ్యలో వచ్చిందనమాట.
అనమాట, కట్ చేయించుకొని అంతా కూడా ఆ టైంకి తెచ్చారు. నేను అదే చాలా ఫైర్ అయ్యాను అనమాట జే మీద. ఇంత లేట్గా వస్తే ఎప్పుడు నేను చేయాలి, ఎప్పుడు పాపకి రెడీ చేయాలి, ఎప్పుడు నేను రెడీ అవ్వాలి అని చెప్పేసి. ఇంకా ఒక పక్క ఏమో మా పిన్ని వాళ్ళు అంతా మేము వెళ్ళాలి నువ్వు ఏం చెప్పావు, టైమింగ్ 6 అన్నావు, ఆల్రెడీ 7 అయిపోతుంది, ఇంకా ఏమేమి చేయట్లేదు అని చెప్పేసి ఒక పక్క మా పిన్ని వాళ్ళు అరుస్తున్నారు. ఇంకో పక్క ఏమో ఇలా వంట ఇదంతా కూడా లేట్ అయిపోతుంది. నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా సరే ఇంకా అయిపోయింది అన్నట్టుగా ఇంకా చేసుకుంటూ ఉన్నామన్నమాట. అలాగా వీళ్ళకైతే ఆనియన్స్ కట్ చేయడానికి కూర్చోబెట్టేసాను. మొత్తం కట్ చేసుకుంటూ కూర్చున్నారు ఇక్కడ. అంటే చాలా కావాలి కదా చికెన్కి, బగారాకి అండ్ పెరుగు పచ్చడికి, ఇదంతా ఎక్కువ కావాల్సి వస్తుంది కదా, అందుకే కట్ చేస్తూ. చికెన్ ఫ్రై వచ్చేసి 10 kgs చేయించాము. అలాగే నార్మల్ చికెన్ కర్రీ వచ్చేసి 10 kgs అండ్ బగారా రైస్ వచ్చేసి 15 kgs ఏమో చేయించాము. కొంచెం ఎక్కువే అయిపోయింది యాక్చువల్గా రైస్ వచ్చేసి. ఎందుకంటే చికెన్ కదా, వెజ్ అయితే రైస్ తింటారు, నాన్ వెజ్ కాబట్టి ఎక్కువ నాన్ వెజ్ తిన్నారు, రైస్ ఎక్కువ మిగిలిపోయింది అనమాట. అది మిస్టేకే అనుకోవాలి. బట్ ఫైన్, నేను ఫస్ట్ టైమే చేస్తున్నాం కదా, మనకు కూడా తెలియదు కదా ఎంత ఏమి అని చెప్పి అలా అవుతూ ఉంటాయి మిస్టేక్స్. ఇంక ఇక్కడైతే పొద్దున్న నుంచి పాపని అస్సలు ఎత్తుకోలేకపోయాను అనమాట. ఇంకేదో ఒక పని, పొద్దున తన గుడికి తీసుకెళ్ళి వచ్చిందే లాస్ట్, నిద్రపోతుందని చెప్పేసి పడుకోబెట్టాను. ఇంకా తర్వాత ఇట్లా అందరు వచ్చాక తను ఆ సౌండ్స్కి అంతా లేచేసింది, మొత్తం హడావిడి ఉండేసరికి. ఇంక అస్సలు నిద్రపోలేదు కదా, చాలా సతాయిచ్చింది అనమాట. నాకేమో ఒక పక్క పని, నేను ఎత్తుకుంటే పని ఎలా జరుగుతుంది. మధ్యాహ్నం తను సరిగ్గా తినలేదు, అన్నం పప్పు చేసిందామా సరిగ్గా తినలేదనమాట. అదేంటో తనకి అన్నం పప్పు అంటేనే దిగదు ఆ పాపకి. ఇంకేం చేయాలి, అందరు వచ్చారు కదా, ఎలాగో నైట్ నాన్ వెజ్ ఉంటుందని చెప్పి మధ్యాహ్నం అన్నం పప్పు చేసాము. తనేమో అస్సలు తినలేదు సరిగ్గా. ఇంకా యాపిల్ అయినా తినిపిద్దామంటే నాకు అసలు తీరికే లేదు. ఇంక అందులోనూ అన్ని నైఫ్స్ ఉంటాయి కదా, యాపిల్ కట్ చేయడానికి నైఫ్స్ కూడా లేవు, మొత్తం ఆనియన్స్ కట్ చేయడానికి దానికి తీసేసుకున్నారు. ఇంకా అలాగే స్పూన్తోనే జస్ట్ అలా తీసేసి తినిపిస్తూ ఉన్నామన్నమాట. నేను కొంచెం, మా తోడికోడలు కొంచెము, అదే మా చెల్లెలు, ఇంకా మా అత్తమ్మ కొంచెం, మా పిన్ని వాళ్ళు కొంచెం, అట్లా కొంచెం తినిపించుకుంటూ ఉన్నాము. అది కూడా సరిగ్గా తినిపించలేదు. నేనైతే మొత్తం తినిపిస్తుంటే ఇంకా వాళ్ళు కదా, వాళ్ళకి తను మాట వినాలి కదా, తను నాతోనే సరిగ్గా మాటినదు. ఇంకా తిట్టి తినిపిస్తూ ఉంటాను. ఇంకా వాళ్ళకి అస్సలు మాటినాక సగం పారేశారనమాట వాళ్ళు, అది రెడ్ అయిపోయి. ఇంకా అలా జరిగింది ఆ రోజైతే. ఒక పక్క అది చాలా, అంటే తను సరిగ్గా తినలేదు, ఒక పక్క ఏడుస్తుంది, అదంతా ఉంది. ఇంకో పక్క ఏమో వంట చేస్తున్నాను, లేట్ అయిపోతుంది. ఇక్కడ అలా జరిగింది కదా. ఒకటైతే మా అత్తమ్మ, మీకు అందరూ ఆల్రెడీ చూసే ఉంటారు బ్లాగ్స్లో. ఇప్పుడు ఇక్కడ పక్కకి వెళ్తున్నారు కదా, తను మా అత్తమ్మ, జే వాళ్ళ అమ్మ. ఇంకా ఇంకొకరు ఉన్నారు కదా ఇందాక ఫ్రేమ్లో, తను వచ్చేసి జే వాళ్ళ పెద్దమ్మ అనమాట. అంటే మొత్తం ముగ్గురు అన్నట్టు, జే వాళ్ళ నాన్నగారు మామలు ముగ్గురు అన్నట్టు. మా అత్తమ్మనే లాస్ట్ కోడలు, ఈమె సెకండ్ కోడలు. ఫస్ట్ కోడలు చూపిస్తాను నేను. ఈమె వచ్చేసి అదే మా జే వాళ్ళ అన్నయ్య భార్య అనమాట. సో తను నేనే చేస్తూ ఉన్నాం ఇక్కడ. యాక్చువల్గా ఇదైతే పోజలేండి, బగారా రైస్. యాక్చువల్గా జస్ట్ నేను మసాలా ఏం కావాలో ఒకటే తిరువాతకు పెట్టినాను అంతే. చికెన్ మాత్రమే నేను కంప్లీట్గా చేసింది. ఇంకా మా చెల్లెలు కూడా ఒక చెయ్యి, మా చెల్లెలు కూడా ఉంది, మా అక్కది, నాది, అందరి చేతులు ఉన్నాయి అన్ని వంటల్లోనూ. ఇంకా అందరు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేస్తూ ఉన్నామన్నమాట. ఇంకో పక్క అంటే గ్యాస్ ఇదంతా పెట్టుకుంటా లేట్ అయిపోతుంది, ఒకే స్టవ్ మీద అన్నట్టు వంటలు అంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇలా కట్టెల పొయ్యి పెట్టేశాము. రైస్కి కట్టెల పొయ్యి చాలా బాగా వస్తుంది అని చెప్పి తోడికోడలతో ఒక వీడియో చేయండి అని చెప్పేసి ఒకరు కామెంట్స్లో అడిగినారు. నాకైతే అక్కడ వీడియో అంటే వ్లాగ్ షూట్ చేయడానికి కుదరలేదు, కానీ ఎప్పుడన్నా తను మా ఇంటికి వస్తే కనుక ఖచ్చితంగా షూట్ చేస్తాను. సో ఇంకా ఈ వ్లాగ్లోనే చూపిస్తున్నాను చూడండి. తనైతే అప్పుడే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిందనమాట. మొత్తం తను కూడా మార్నింగ్ నుంచి పని చేసుకుంటూనే ఉండింది, అది ఇది అంటే ఉంటుంది కదా క్లీనింగ్ చేసుకోవడం అది ఇది అంతా. సో అలా తను కూడా బిజీగా ఉండి ఇందాక ఫ్రెష్ అప్ అయ్యి వచ్చింది. నేనైతే ఇంకా మార్నింగ్ గుడికి వెళ్ళా కదా, సో మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి ఉన్నాను. నైటీలో ఉన్నాయంట అని అనుకోకండి, ఇంకా శారీ వేసుకొని ఇవన్నీ చేయడం అయితే నా వల్ల కాదు. ఇంకా మెయిన్గా అక్కడ అంతా నేనే ఉన్నాను, ఇంకా మధ్యలో పాప ఏడుస్తుంటుంది, అప్పుడంతా ఇంకా శారీలో అంతా చాలా చిరాకు అయిపోతుంది నాకు. అందుకని చెప్పి శారీ వేసుకోలేదు. ఇంకా అందులోనూ కట్టుకుందాం అనుకున్నాను, నేను నార్మల్ శారీ వేసుకుందాం తర్వాత అనుకున్నాను. కానీ ఇంకా అందరు వచ్చేసరికి హడావిడి టైం అయిపోవడం ఒక పక్క, నాకు అసలు తెలియకుండానే జరిగిపోయింది అంతా. ఇంకా శారీలో ఏమవుతుంది, ఇంక అందరు మన వాళ్ళే కదా అన్నట్టుగా ఇంక ఊరికి అయిపోయాను. తర్వాత మళ్ళీ మంచి శారీ వేసుకొని రెడీ అయ్యాను. వాటర్ అంతా వేసి ఉప్పు అంతా వేసి పెడుతున్నారు ఇప్పుడు
ఇప్పుడు రైస్ ఒకటే వేయాలి. అది కొంచెం వాటర్ ఎక్కువైపోయింది అనమాట రైస్కి. అంటే అది బాస్మతి రైస్ కదా, సో దానివల్ల కొంచెం వాటర్ తక్కువ వేయాల్సింది. ఇంకా నేనే వేరే హడావిడిలో పడి అది చెప్పడం మర్చిపోయి యాక్చువల్గా మా అత్తమ్మ వాళ్ళకి. వాళ్ళు నార్మల్గా పలావ్కి ఎలా వేస్తారో అలా వేసేసారు. ఇంకా అంటే టేస్ట్ అయితే బాగానే ఉన్నింది, కొంచెం నీళ్ళు ఎక్కువ అయినాయి అంతే. అది నా మిస్టేకే, నేనే వాళ్ళకి చెప్పడం మర్చిపోయాను. ఇంక ఇక్కడ మా వాళ్ళది ఆనియన్స్ కట్ చేయడం అంతా అయిపోయింది. వాళ్ళు ఇంకా కబుర్లు పెట్టుకుని కూర్చున్నారనమాట. తను అక్కడ పింక్ స్వెటర్ వేసుకుంది కదా, తను మా లాస్ట్ పిన్ని కూతురు. తను చిన్నప్పటి నుంచి దాన్ని మేమే పెంచాం, అంటే మా కళ్ళ ముందరే పెరిగిందనమాట. అసలు ఇంత పెద్దగా అయిపోయిందా అని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు తను చూసినప్పుడు. చిన్నప్పుడు అంతా కూడా తనే అంటే చిన్న పాప కదా, మా ఇంట్లో అందరిలో ఒక పాప. సో చాలా గారాబం చేస్తున్నాం అనమాట పాపని. ఇంకా మా తమ్ముడు కూడా వచ్చాడు, ఇక్కడ కనిపిస్తున్నారు కదా పిన్ని బాబాయ్, వీళ్ళ కొడుకు కూడా వచ్చాడు. ఇంకా వాడు కూడా కొన్ని వ్లాగ్ అయితే వీడే మా తమ్ముడు, వాడు వీడియోలో కనిపించడానికి అలా చేస్తున్నాడు లేండి. ముందు వ్లాగ్స్లో యాక్చువల్గా చూసే ఉంటారు, మా పిన్ని వాళ్ళ గృహప్రవేశం వీడియోస్లో అంతా మా తమ్ముళ్ళు కనిపించింటారు మీకు. ఇంకా మా ఇంకొక బాబాయ్ కూడా వద్దాం అనుకున్నారు. వాళ్ళు రీసెంట్గానే ఇల్లు ఓపెనింగ్ అయింది కదా, నేను చెప్పా కదా మా పిన్ని వాళ్ళది గృహప్రవేశం ఉంది అని చెప్పి. సో అదైతే వెళ్ళడానికి కుదరలేదులేండి, స్కిప్ అయిపోయింది. హాస్పిటల్లోనే ఉండినాం మేము. కరెక్ట్గా వాళ్ళ ఓపెనింగ్ రోజే డిశ్చార్జ్ అయ్యాము మేము, ఆ రోజు నైట్ డిశ్చార్జ్ అయ్యాము. సో అదైతే వెళ్ళడానికి కుదరలేదు. సో అది నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఆ ఇంటికి వెళ్ళిందంతా కూడా చూపిస్తాను. ఇంకా ఆ బాబాయ్ కూడా వద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళకి కొంచెం వుడ్ వర్క్ పెండింగ్ ఉండిపోయింది అనమాట. సో అది జరుగుతూ ఉండింది. ఇంకా అందుకనే ఆ బాబాయ్ సరే మీరు వెళ్ళరండి, పిల్లలు కూడా కాలేజ్ స్కూల్లో ఉన్నాయన్నమాట, వాళ్ళకి అస్సలు లీవ్స్ ఇయ్యరు, అందుకని చెప్పి నేను పిల్లల్ని చూసుకుంటా, నువ్వు వెళ్ళా. ఇంట్లో అయితే హడావిడి ఇలా ఉంటుంది చూడండి. ఎవరింట్లో ఏ ఫంక్షన్ అయినా అందరూ కలిసే చేసుకుంటాము మొత్తం. చెప్పా కదా మా మామ వాళ్ళు ముగ్గురు అని చెప్పి. సో ప్రతిదానికి ముగ్గురు పిల్లలు, మా మామ వాళ్ళు అండ్ మా అత్తమ్మ వాళ్ళు, వాళ్ళ పిల్లలు, మేము కోడళ్ళు అందరూ కలిసే చేసుకుంటాము. మ్యాక్సిమం ఏ ఫంక్షన్స్కైనా కానీ అందరూ కలిసే చేసుకుంటాం అనమాట మేము. అంటే ఖచ్చితంగా ఫ్యామిలీస్ అన్నాక అవి ఇవి ఉంటాయి కదా, అలాంటివి ఎన్ని ఉన్నా కూడా ఫంక్షన్స్ అనే మాట వచ్చేసరికి అందరు కలిసి చేసుకుంటాము. ఇంకా ఇది యాక్చువల్గా బర్త్డే కాబట్టి ఇంకా అంతమంది రాలేదనమాట రిలేటివ్స్, బర్త్డేనే కదా అన్నట్టు. ఎందుకంటే మా సైడ్ బర్త్డేస్ అంత గ్రాండ్గా అలా అంతా చేసుకోరు. యాక్చువల్గా ఇదే ఇవాన్షిక్ అదే ఫస్ట్ టైం అనుకోవాలి ఇలా చేయడం మన ఇంట్లో. ఇంకా అది కూడా ఇంకా బాగానే చేయాలని ఉన్నింది, కానీ ఖుషికి అంతా రీసెంట్గానే బాగలేదు. ఇప్పుడే తను క్యూర్ అవుతుంది కాబట్టి ఎందుకులే మళ్ళీ దిష్టి తాకుతుందేమో అన్న ఒక్క ఇంటెన్షన్తో ఇంట్లోనే చేసుకున్నాము. ఇంకా ఫంక్షన్ హాల్లో అలా చేసే ఉద్దేశం అయితే ఉండలేదులేండి, ఎందుకంటే ఊర్లోనే మా రిలేటివ్స్ అంతా ఉన్నారు కాబట్టి. ఇంకా ఇల్లు ఉంది, ఇంటి దగ్గర ఇంత ప్లేస్ ఉంది, ఫంక్షన్ హాల్ మాకు అవసరం లేదు, అందరు వచ్చేవాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, సిటీస్లో ఎవరు లేరు రావడానికి, అందుకని చెప్పి ఇంకా సింపుల్గా ఇంకా చికెన్ టేస్ట్కి వస్తే కనుక బాగానే ఉంది. మా అత్తమ్మ చెప్పింది కదా ఇందాక శబాష్ అని చెప్పి అప్రిషియేట్ చేస్తుంది అనమాట, బాగానే ఉంది అని చెప్పి. ఫస్ట్ టైం నేను 10 kgs చికెన్ వండడము. అసలు ఉప్పు అయితే మా అక్క వేసింది లేండి, ఇంకా కారం, గరం మసాలా, చికెన్ మసాలా అవన్నీ కూడా నేనే వేసాను. పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ మాత్రం, కానీ కొంచెం అడుగంటింది అనమాట. అంటే ఎక్కువ చికెన్ కదా, అందులోనూ అది గిన్నె కూడా కరెక్ట్గా ఉండాలి, మంచిగా లావుగా అలాగా. నాకు దీంట్లో చేయడం రాలేదో ఏమో కానీ ఇంట్లో అయితే బాగానే వస్తుంది, అక్కడ కొంచెం అడుగంటింది అంతే. నేను ఉన్నట్టుగానే చెప్తున్నాను, అంటే టేస్ట్ బాగానే వచ్చింది అలా అయితే నేను ఏం చెప్పట్లేదు, అక్కడ ఏం జరిగిందో అదే చెప్తున్నాను. ఇక్కడ ఫినిషింగ్ టచ్ అయితే మా చెల్లెలు పుదీనా అదంతా వేస్తుంది అనమాట. యాక్చువల్గా పుదీనా, కొత్తిమీర అంతా కూడా మా అత్తమ్మ వెనకాల పెంచుతూ ఉంటుంది, చిన్నగా గార్డెన్ లాగా చేసుకుంది అనమాట. ఈసారి ఊరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ హోమ్ టూర్ కూడా చేస్తాను చూడండి. సో వెనకాల అదంతా చేసింది కదా, పుదీనా అంతా వేసుకుంది కదా, సో అదే తీసుకొని వచ్చి మా చెల్లెలు వేస్తూ ఉంది. ఇంకా కొత్తిమీర వచ్చేసి బయట నుంచి తీసుకొచ్చింది అనమాట మా అత్తమ్మ. ఇంకా అది కూడా ఇప్పుడు వేసేస్తే మొత్తానికి చికెన్ ఫ్రై అయితే అయిపోతుంది. అండ్ ఇంకా బగారా రైస్ కూడా పక్క జస్ట్ రైస్ వేయడం మాత్రమే, మొత్తం అయిపోయింది అది కూడా. ఇంక ఇవి రెండు అయిపోతే మా అత్తమ్మ చికెన్ కర్రీ వండేస్తారనమాట. దానికి కూడా మసాలా అంతా రెడీ ఉంది, జస్ట్ ఇంకా మొత్తం వేసి అవన్నీ కూడా అత్తమ్మ చూసుకుంటాను, నువ్వు ఇంకా రెడీ అయ్యి పాపని కూడా రెడీ చేయని చెప్పింది అనమాట. అందుకనే వచ్చేసాము. నేను మా అక్క కూడా వెళ్ళిపోయింది, మా చెల్లెలు కూడా వచ్చేసింది లేండి రెడీ అవ్వడానికి. ఇంకా పాపకి రెడీ చేపిస్తుంటే ఎంత సతాయిచ్చిందంటే అసలు ఏడుస్తూనే ఉందనమాట. అసలు ఫ్రాక్ వేయడానికి కూడా వదలట్లేదు, నాకు రెడీ అవ్వడానికి కూడా వదలలేదు. ఇంకా నేను యాక్చువల్గా తనకు మళ్ళీ స్నానం చేపించి రెడీ చేపిద్దాం అనుకున్నాను, కానీ అస్సలు తను కోఆపరేట్ చేయలేదు. ఇంకా సరే అని చెప్పేసి ఊరికే అలానే రెడీ చేసేసాను. నేను కూడా ఇంకా వంట అంతా చేసి ఫుల్ స్వెట్ అలా ఉండింది, నాకు అసలు చీర కట్టుకునేకే ఇంట్రెస్ట్ రాలేదనమాట. అలా ఉండడం వల్ల స్నానం చేద్దాం అనుకున్నాను, కానీ టైం లేదు. ఇంకా అందుకని చెప్పి అలానే రెడీ అయిపోయాను. అంటే
అంటే ఇంక నార్మల్గా నేను ఎప్పుడు ఎలా రెడీ అవుతానో అలానే రెడీ అయిపోయాను. స్పెషల్గా అయితే ఏం రెడీ అవ్వలేదు. ఇంకా హెయిర్ లీవ్ చేసుకుని అలా రెడీ అవ్వడానికి అది అస్సలు కుదరని పని అనమాట. ఇంకా మొత్తం పీకేస్తుంది మా పాప. నాకేమో అలా రెడీ అవ్వాలని చాలా ఇష్టం, హెయిర్ వదులుకొని మంచి హెయిర్ స్టైల్స్ ట్రై చేయాలని చెప్పి. కానీ ప్రజెంట్ అయితే అది కుదరదులేండి. మా పాపకి ఇంకా కొన్ని రోజులు పోవాలి, తర్వాత రెడీ అవ్వగలను. ఇంకా మా చెల్లెలు కూడా రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా కనిపిస్తుంది. ఇంకా మా ఆయన ఎత్తుకున్నాడు కదా, తను వచ్చేసి విహాన్స్ అనమాట. వీడి గురించి నేను చెప్పలేదు కదా మీకు, నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పా కదా మీకు, శ్రీకాంత్ అని చెప్పి. అదే మా ఆయన వాళ్ళ తమ్ముడు, కజిన్ అనమాట. తన కొడుకు. తను అసలు ఎంత అల్లరి తెలుసా వాడు. నిజంగా అబ్బాయికి అమ్మాయికి ఇదేనా తేడా అనిపిస్తుంది అనమాట. అంత అల్లరి చేస్తాడు వాడు. అస్సలు ఎత్తుకున్నప్పుడు ఉన్న కాడు కటింగ్ అయితే చేస్తున్నాము. ఒక పక్క విహాన్స్ని ఎత్తుకొని ఇంకో పక్క ఇవాన్షికని ఎత్తుకొని కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ చుట్టూ ఉన్న పిల్లలంతా కూడా మా పిల్లలే అనమాట. నాకు రైట్ సైడ్ ఉన్నాడు కదా వాడు ఇవాన్షిక వాళ్ళ అన్న, మీరు చూసే ఉంటారు. అదే మా అక్క అని చెప్పా కదా ఇందాక, వాళ్ళ కొడుకు. జే పక్కన ఉంది కదా పింక్ డ్రెస్లో, తను వచ్చేసి కూతురు అనమాట. వాళ్ళిద్దరు. వాళ్ళ తర్వాత ఇవాన్షిక తర్వాత ఉన్న పిల్లల్ని కూడా మీరు చూసే ఉంటారు. చిన్న అని చెప్పి వాడి పేరు వచ్చేసి లిషాన్ కార్తికేయ. వాడు మా జే వాళ్ళ అక్క కొడుకు అనమాట. మీరు లాస్ట్ బ్లాగ్స్లో చూసే ఉంటారు, చింతకుంట ఊరుదావురా అని పెట్టా నేను. సో వాళ్ళ కొడుకు అనమాట. తను అక్కడే ఉంది చూడండి మా పిన్ని కూడా. వీళ్ళందరినీ ఆల్రెడీ నేను ఇంట్రడ్యూస్ చేశాను, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తెలీదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. సో ఇంక అలా అందరూ కలిసి అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మేము కేక్ తినిపిస్తే అయితే అస్సలు తినలేదు. నెక్స్ట్ చూడండి వాళ్ళ బాబాయ్ పిన్ని వచ్చి తినిపిస్తారు, అప్పుడు తింటుంది. మేము తినిపిస్తేనేమో అస్సలు తినలేదు. అంటే మా అమ్మ మళ్ళీ అన్నం తినిపిస్తుందనో ఏమో మరి. ఇంకా కేక్ వచ్చేసి మేము కోకో మెలన్ థీమ్లో చేయించినాం అనమాట. తనకి కోకో మెలన్ అంటే చాలా ఇష్టం అసలు. అంటే ఈ మధ్యలో స్టార్ట్ చేసింది, ముందు నుంచి అంతా మేము అసలు టీవీ చూపిస్తుండే వాళ్ళం కాదులేండి ఎక్కువ. తను హాస్పిటల్ ఉన్నింది కదా, సో అప్పుడు తను అంటే సలైన్ పెట్టినప్పుడు, యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ ఇస్తున్నప్పుడు కొంచెం పెయిన్ వచ్చేది కదా, అప్పుడు తనకి డైవర్ట్ చేయడానికి అలా కోకోమెలన్ పెట్టించేదాన్ని. అప్పుడు తను బాగా అలవాటు చేసుకోయింది అనమాట. కోకోమెలన్ పెడితేనే ఫుల్ రియాక్షన్ వస్తుంది ఫేస్లో. ఇంకా అందుకనే అదే థీమ్లోనే చేయించాం దానికి కేక్. ఇంకా అది కూడా కేక్ కటింగ్ అప్పుడు చాలా ఇబ్బంది పెడతాదేమో అనుకున్నాను తను ఏడ్చేది చూసి. నాకు చాలా కంగారు అయిపోయింది. కానీ బాగానే ఫొటోస్కి అంతా పోజ్ ఇచ్చింది, బాగానే కోఆపరేట్ చేసింది. యాక్చువల్గా ఇదే మెయిన్ కదా. నేను చాలా పిల్లలు ఫస్ట్ బర్త్డే చూశాను, ఇంకా అస్సలు వాళ్ళు కేక్ కట్ చేయడం కాదు కదా, ఒక్క ఫోటోలో కూడా సరిగ్గా ఉండరు. ఏడ్చే దాంట్లోనే ఉంటారు పిల్లలు ఆ టైంలో. అంటే అంతమందిని ఒకేసారి చూసా ఏంటో మరి, కంగారు పడిపోయి ఏడుస్తూనే ఉంటారు కదా పిల్లలు. ఫస్ట్ బర్త్డే అందరు పిల్లలు మ్యాక్సిమం అలానే ఉంటుంది. కానీ ఖుషి కూడా స్టార్టింగ్ అలానే ఏడ్చేసరికి నేను కూడా కంగారు పడ్డాను. కానీ తను కూడా మంచిగా కోఆపరేట్ చేసింది. తర్వాత ఇంకా అక్క వాళ్ళందరూ వచ్చి తనకి అంటే కొంచెం రెడీ చేయడానికి కోఆపరేట్ చేశారులేండి. మా అత్తమ్మ వాళ్ళందరూ వచ్చి తనకి ఒక పక్క ఫోన్ పెట్టిస్తే కోకోమెలన్ చూసుకుంటూ ఇంకా అలాగా రెడీ చేసేసాను మొత్తం. ఇంకా ఫ్రాక్ ఎలా ఉంది మా ఖుషి పాపది, నేను మీకు చెప్పా కదా కస్టమైజ్ చేపిస్తున్నా అని చెప్పి. కస్టమైజ్ చేపించాను, అవి తెచ్చాను కూడా. కానీ ఆ టైలర్ వల్లనో ఏంటో కానీ నేను అనుకున్న విధంగా అయితే ఆ ఫ్రాక్ రాలేదు. నేను ఒక రకంగా చెప్తే తను ఒక రకంగా చేసింది. యాక్చువల్గా అక్కడ ఏంటంటే నేను ఫస్ట్ వాళ్ళకి చెప్పిందే తను సరిగ్గా వినలేదు. నేను ఏం డిజైన్ చెప్పాను ఏంటనేది తను వినలేదు సరిగ్గా. ఓకే 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 రెడీ అయిపోతుంది అట్లా పంపించేసింది మమ్మల్ని. మళ్ళీ మేము నెక్స్ట్ వెళ్ళి అడిగితే ఎవరు అని అడుగుతుంది అనమాట. తను అంత నెగ్లిజెన్సీగా ఉండింది తను మాత్రం. నాకైతే చాలా కోపం వచ్చింది. ఇంకా ఇచ్చేసాను, ఇంకా నా మిస్టేక్ అది. ఇంకొకసారి అక్కడ మాత్రం చచ్చినా ఇవ్వకూడదు అనుకున్నాను. ఇంకా అలాగా అది సరిగ్గా రాక ఫ్రాక్ ఇంకా మళ్ళీ అప్పటికప్పుడే ఇది ఫ్రాక్ వాళ్ళు మా ఆయన తీసుకొచ్చి వేసారులేండి. ఇంక ఇక్కడైతే మా చెల్లెలు ఇంకా మా మరిది దిగుతున్నారు. ఫోటో చూసారు కదా. మేము తినిపిస్తే అస్సలు తినలేదు, వాళ్ళ పిన్ని తినిపిస్తారేమో తినింది. ఇంకా ఊరికి వెళ్ళాకైతే అందరికీ మంచిగా క్లోజ్ అయిపోయి చాలా బాగా అందరితో మింగల్ అయిపోతుంది అనమాట పాప. ఇంకా మా చెల్లెలు కూడా అప్పుడప్పుడు అన్నం తినిపిస్తుంటుంది, మంచిగా వాళ్ళతో కూడా కలిసిపోయింది అనమాట. వాళ్ళ బాబాయ్ అన్న కూడా బాగా ఇష్టం మా పాపకి. ఇంకా ఆడుకుంటూ, అంటే మా మరిది కొంచెం పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఆడిపించుకుంటూ ఉంటాడనమాట. ఇంకా అట్లా ఆడుకుంటూ ఉంటుంది అనమాట వాళ్ళ బాబాయ్తో కూడా. ఇక్కడైతే మా తాత కూడా కేక్ తినిపించి ఇంకా తను కూడా ఫోటో దిగారు. మా తాత మ్యాక్సిమం అట్లా ఈవెంట్స్ అటెండ్ అవ్వరునైతే వచ్చి అటెండ్ అవుతారు. ట్రావెలింగ్ కదా, తనకి ట్రావెలింగ్ ఎక్కువ అవ్వదు ఈ మధ్య. ఇంకా కార్ ఉంది, బట్ డ్రైవర్ని పెట్టుకొని రావాలి. డ్రైవర్ దొరకకుంటే తనకు కుదరదు రావడానికి. ఇంకా అంటే డ్రైవ్ చేయలేరు కదా నైట్ టైం వెళ్ళేటప్పుడు. డే టైం అయితే డ్రైవ్ చేస్తారు మా తాతనే. ఇంకా మళ్ళీ వెళ్ళేటప్పుడు లేట్ అవుతుంది, నైట్ అవుతుంది. సో తనకి కొంచెం ఇబ్బంది అనమాట.
అనమాట నైట్ టైం డ్రైవ్ చేయడానికి, అందుకనే మ్యాక్సిమం ఈవెంట్స్ అటెండ్ అవ్వరు. ఇంకా ఆ రోజు రా తాత అంటే ఇంకా వచ్చారనమాట. తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న అనమాట. ఇక్కడైతే మా పిన్ని బాబాయ్, వీళ్ళు ఆల్రెడీ మీరు లాస్ట్ బ్లాగ్స్లో చూసే ఉంటారు కదా, సో వాళ్ళే అనమాట వచ్చి ఇంకా డ్రెస్ పెట్టారు పాపకి. ఈ డ్రెస్ అయితే మొన్న వేసాను, ఎంత బాగా కనిపిస్తుందో అసలు, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలాంటి డ్రెస్సెస్ కూడా అప్పుడప్పుడు తీసుకోవాలి అనిపించింది. అంటే నాకేంటంటే ఇలాంటివి చాలా ఇబ్బంది పడుతుందేమో పాప క్లాత్ వల్ల అని అనిపిస్తుంది అనమాట. కానీ మొన్న తనకి వేసినప్పుడు చాలా బాగా అనిపించింది నాకు. తను కూడా ఎంత స్టైలిష్గా కనిపిస్తుందో. ఇప్పటి నుంచి అలాంటివి కూడా కొనాలి. ఇక్కడైతే మా అత్త, మా మామ, మా అమ్మ వాళ్ళ పాప. మా మామ అంటే తెలుసు కదా, ఇంత ముందు బ్లాగ్స్లో చెప్పాను మీకు. మా అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట, మా మేనమామ. వాళ్ళైతే రింగ్ పెట్టారు ఖుషీకి, చిన్న గోల్డ్ రింగ్ పెట్టారులేండి. ఎంత బాగుందో రింగ్ అయితే. ఇంకొన్ని రోజులు పోతే పెట్టచ్చు, లేదంటే ఇప్పుడు కూడా కొంచెం థ్రెడ్ అలా చుట్టి పెట్టచ్చు, బాగానే ఉంటుంది. సో చూద్దాం, ఎప్పుడైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు పెట్టి చూపిస్తాను. ఏంటంటే చిన్న పాప కదా, భయం అనమాట నోట్లో అలా పెట్టేసుకుంటుందని చెప్పి. ఇంకా వాళ్ళైతే పెట్టినట్టు పెట్టి తీసేసుకుంటున్నారు ఏంటి అని చెప్పి చూస్తూ ఉందనమాట మా పాప. గోల్డ్ కదండి, తర్వాత నా చేతికి నిదానంగా వేయచ్చు అని చెప్పేసి పెట్టారనమాట. అలాగా నాకైతే మా వాళ్ళందరూ రావడం చాలా హ్యాపీగా ఉంది. మెయిన్గా ఈ బాబాయ్ అనమాట, మా మామ అండ్ ఈ బాబాయ్, వీళ్ళు ఎక్కువ అట్లా రారనమాట ఫంక్షన్స్కి, అంత ఈజీగా రారు. మా పిన్నిని, మా అత్తమ్మని అట్లా పంపించేస్తారు. కానీ ఈసారి వాళ్ళు రావడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా బాబాయ్ అంటే కొంచెం మొహమాటం ఎక్కువ మా బాబాయ్కి. ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళు, మా ఫస్ట్ పిన్ని అనమాట. మా అమ్మ తర్వాత మా మామ తర్వాత ఈ పిన్నిని అనమాట. ఈమె వాళ్ళ హస్బెండ్ తను. సో వాళ్ళు ఎక్కువ అసలు ఏ దాంట్లోకి రారు, ఇప్పుడే వచ్చిండేది. వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంట మా ఫ్యామిలీని అంతా చూసి. చాలా బాగుంది వాళ్ళది, జాయింట్ ఫ్యామిలీ చాలా బాగుంది, మోనికా ఫ్యామిలీ చాలా బాగుంది అని అన్నారంట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వీళ్ళే సెకండ్ అత్తమ్మ అండ్ మామ అండ్ జే వాళ్ళ తమ్ముడు అన్నట్టు, అంటే వీళ్ళ కొడుకే ఈయన కూడా పవన్ అని చెప్పి. ఇంకా ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండే మనిషి అనమాట. మంచి హెల్పింగ్ నేచర్ ఉంది. ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా ఎప్పుడు తను ముందు ఉంటాడు. అసలు ఏ హెల్ప్ అడిగినా కూడా కాదని మాత్రం అన్నాడు. గుంటకల్లో ఉంటాడనమాట తను, వాళ్ళ ఇల్లు అక్కడే. సో మేము గుంటకల్కి ఎప్పుడు వెళ్ళినా ఏదైనా కావాలంటే చిటికి మాటికి చిన్న పని ఉన్నా కూడా గుంటకల్కే వెళ్తుంటాం మ్యాక్సిమమ్. సో హాస్పిటల్స్కి అయినా ఏ దానికైనా కూడా ఎప్పుడు మాకు హెల్ప్ చేయడానికి మాత్రం ముందు ఉంటాడు పవన్ మాత్రం. మాకే కాదు అందరికీ అంతే మా ఇంట్లో. ఇంకా మా అత్త మా మామ కూడా ఫోటో దిగుతున్నారు విహాన్స్ని ఎత్తుకొని. వాడైతే అస్సలు అల్లరే చేయడంట. ఈ మధ్య ఏదో స్టార్ట్ చేశాడు అని అన్నారు మా పిన్ని వాళ్ళు మొన్న. మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు. అసలు ఎవరు ఎత్తుకున్నా కూడా సైలెంట్గా ఉంటాడు. అలాగా ఆకలి అయ్యి నిద్ర వస్తే మాత్రమే ఏడుస్తాడంట. నాకైతే బాగా హ్యాపీ అనిపించింది వాడిని చూసి. ఇంకా మా అక్క మా మామ కూడా ఫోటో దిగుతూ ఉన్నారు ఇక్కడ వచ్చి కేక్ పెట్టేసి. చూడండి అసలు కేక్ పెడుతుంటే ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తుంది మా పాప. వాళ్ళ చేయిని పోయి తింటూ ఉందన్నమాట. ఇక్కడైతే డబల్ గిఫ్ట్స్ అనమాట. వాళ్ళ పెద్దమ్మ కూడా గిఫ్ట్ ఇచ్చింది, వాళ్ళ పెదనాన్న కూడా గిఫ్ట్ ఇస్తున్నారు. ఇద్దరు ఇచ్చేసారు. ఇంక ఎట్లా చూస్తుందో చూడండి. తనకు డబ్బులు ఇస్తుంటే అవి ఏమని అర్థమైందో ఏమో తెలియదు, కానీ బాగా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. డబ్బులు అని తెలుసో ఏమో మరి. ఇంకా వీళ్ళతో అయితే ఫ్యామిలీ పిక్చర్ ఇదంతా కూడా చాలా బాగుంది యాక్చువల్గా. అంటే మనం అనుకున్నట్టు లైట్స్ అవన్నీ పెట్టించి బయట చేసింటే చాలా బాగా కనిపించేది, కానీ ఇంకా అలా జరిగిపోయింది. ఇందాక మా పిన్ని వచ్చారు కదా, తను డ్రెస్ తెచ్చారనమాట. యాక్చువల్గా అది అవతలే వదిలేసినారంట ఇంట్లో, అందుకనే మళ్ళీ మా చెల్లెలు తెచ్చి ఇచ్చింది. శ్రీకాంత్ అన్నా కదా ఇందాక, అదే విహాన్స్ ఉన్నాడు కదా, వాళ్ళ తాత వాళ్ళ నానమ్మ అనమాట వీళ్ళు. అదిగోండి వచ్చాడు వాడు కూడా. కింద ఉన్నాడు అంటే చింటూ అని చెప్పి కింద పిల్లోడు ఉన్నాడు కదా, వాడు శ్రీకాంత్ వాళ్ళ చెల్లెల కొడుకు అనమాట వాడు. ఇంకా పాప కూడా ఉంది, పాప రాలేదు. పాప ఇంకా వాళ్ళ చెల్లెలు కూడా రాలేదు, ఏదో కొంచెం హెల్త్ ఇష్యూ అని చెప్పి రాలేదు వాళ్ళు. సో వీళ్ళే వచ్చారు. ఇంకా వాళ్ళతో కూడా ఫోటో. ఇంకా మా పిన్ని కూడా వచ్చేసింది ఇప్పుడు. నెక్స్ట్ మా ఇవాన్షిక వాళ్ళ చిట్టి బావనెత్తుకొని ఇంకా కేక్ పెడుతూ ఉంటే తినేసింది. యాక్చువల్గా కేక్ ఆ రోజు చాలానే తినింది. అంటే ఇంకా అందరూ పెడుతూ ఉన్నారు కదా, మనం కూడా ఏం చెప్తాను చెప్పండి, అందరూ బర్త్డే కాబట్టి పెడతారు. సో అలా ఆ రోజు ఫస్ట్ టైం మా పాప అంత కేక్ తినిండేది. అసలు ఎప్పుడు బయట ఫుడ్ పెట్టలేదు, ఇంకా ఆ రోజు అలా పెట్టాల్సి వచ్చింది. మా బాబాయ్ కూడా వచ్చేవాడే లేండి, కానీ తనకి ఏదో పని ఉన్నిందంట. ఇంకా మా పిన్ని కూడా వస్తుండలేదు యాక్చువల్గా. తను కూడా ఇంకా బాబాయ్కి పని ఉంది కదా అన్నట్టు ఊరికే ఉండింది. కానీ మేము రండి అనేసరికి మా బాబాయ్ పిన్నిని ఇంకా చిన్నాని పంపించారు. ఇంకా తినొచ్చేసి మా పెద్దమ్మ, మా చెల్లెలు ఉంది కదా, మా తోడికోడలు వాళ్ళ అమ్మ
అనమాట. సో తను కూడా వచ్చారు, అప్పుడే నైట్ వచ్చారనమాట, చాలా లేట్ అయిపోయింది వాళ్ళు వచ్చేసరికి కూడా. ఇంక మా తమ్ముడు వచ్చేసి దిగిపెట్టి వెళ్ళాడు. వాడు కూడా అంటే ఉందాం అనుకున్నాడు, కానీ వాడికి ఏదేదో అర్జెంట్ పని ఉండి మా పెద్దమ్మ నోటి డ్రాప్ చేసి పాపకి డ్రెస్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఇప్పుడు వస్తూ ఉన్నారనమాట. మా పిన్ని అదే చెప్పా కదా, వీళ్ళదే అనమాట గృహప్రవేశం ఉన్నింది. ఆల్రెడీ ఒక గృహప్రవేశం చూసారు కదా, అది కూడా వీళ్ళదే. అది విలేజ్లో అనమాట. మళ్ళీ రీసెంట్గా సిటీలో కూడా కట్టించుకున్నారు, బళ్ళారిలో. అది ఇల్లు నేను మొత్తం హోమ్ టూర్ ఏం చేయలేదు, ఎందుకంటే అప్పుడే వాళ్ళు ఇంకా షిఫ్ట్ అయినారు. ఇంకా అంతా ఎక్కడ అంటే కొంచెం వుడ్ వర్క్ అంతా పెండింగ్ ఉండడం వల్ల ఇంకా ఎక్కడదక్కడే ఉండింది, అందుకే అది ఏం షూట్ చేయలేదు. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హోమ్ టూర్ చేస్తా. వాళ్ళది కూడా చాలా బాగా చేయించారు, ఇంటీరియర్ అంతా కూడా నాకు బాగా నచ్చింది. ఇంకా లేఅవుట్ చూస్తే కనుక అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత ప్రశాంతంగా ఉంది వాళ్ళ ఏరియా మాత్రం, నాకైతే బాగా నచ్చింది. ఇంకా మా అమ్మ మా పిన్ని వాళ్ళు కూడా గిఫ్ట్ ఇచ్చేసి ఫోటో దిగారు. గిఫ్ట్ అంటే ఏం లేదండి, డబ్బులే ఇచ్చారు, చాలామంది డబ్బులే ఇచ్చారు. ఇంకా వీళ్ళు వచ్చేసి అంటే వీళ్ళ కజిన్స్ ఉంటారు, మా మామ వాళ్ళ కజిన్ కొడుకు అనమాట తను. అంటే ఇప్పుడు మా ఆయన ఇంకా వీళ్ళలాగో అలా వాళ్ళ అన్నదమ్ములు అన్నట్టు. సో అన్నదమ్ములు ఫస్ట్ అనమాట, వీళ్ళ నాన్నగారే ఫస్ట్ వీళ్ళ ఇంట్లో, వాళ్ళ ఫస్ట్ కొడుకు తిను. వీళ్ళకి తమ్ముడు కూడా ఉన్నాడు, వాళ్ళని కూడా నెక్స్ట్ చూపిస్తాను నేను. ఇంకా తినొచ్చేసి మా జై వాళ్ళ నాన్న. ఇంకా మరి ఇద్దరే ఉన్నాం కదా అని చెప్పేసి జైని కూడా పిలిచాను అనమాట ఫోటో దిగడానికి. అలాగా ముగ్గురు కలిసి ఫోటో దిగుతూ ఉన్నాము. హెయిర్ బ్యాండ్ అయితే పీకేసింది మా ఖుషి, అసలు ఫ్రాక్ అదంతా కూడా అసలు వేయించుకోవాలనుకున్నాను, పర్లేదు కొంచెం బేర్ చేసింది లేండి. ఫ్రాక్ కూడా మంచిగా కొంచెం సాఫ్ట్గా ఉండేదే తీసుకొచ్చాను, మళ్ళీ ఎక్కడ తను ఇబ్బంది పడుతుందో అని చెప్పి. ఇంకా వీళ్ళైతే శ్రీకాంత్, నేను చెప్పా కదా తినే అనమాట. తను వచ్చేసి వాళ్ళ వైఫ్, ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటా వాళ్ళ వైఫ్ని. తనే వాళ్ళ వైఫ్ రాశి అని. వాన్షికి పెద్దగా తేడా ఏం లేదు, 5 months అంతే. మా పాపకి 7 months ఏమో ఉన్నప్పుడు వాడు పుట్టాడు, April 12th వాడు పుట్టింది. చూడండి అసలు వాడినే చూస్తుంది అనమాట, కేక్ కూడా తినట్లేదు మా పాప. పిల్లల్ని చూస్తే మాత్రం చాలా టెన్షన్ ఇస్తుంది వాళ్ళకి, వాళ్ళనే చూసుకుంటుంటుంది. ఇంకా వాడు అరుస్తుంటే ఈమె కూడా అరుస్తుంది, చూడు అరవద్దు అని చెప్తుంది వాడేమో ఇంకా ఆకలి అయింది అనమాట, వాడికి ఇంకా టైం అయిపోయింది, ఇంకా అరుస్తున్నాడు ఆకలి టైంకి. ఇంకా అందుకే ఈ పాప కూడా అరుస్తుంది వాని మీద, అరచకు అని చెప్పి. అలాగే ఇంకా ఎత్తుకుని వెళ్ళిపోయారు వాడిని, మళ్ళీ వాడు ఏడిస్తే ఈ పాప ఎక్కడ ఏడుస్తుందో అని చెప్పి. నేను ఇందాక చెప్పా కదా ఫస్ట్ మా మామనే అని చెప్పి. సో తను ఆ మామ తర్వాత వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట ఈ మామ, అండ్ తిను కీర్తి అని చెప్పి. ఇందాక చూపించా కదా పెద్ద మామ అని చెప్పి, వాళ్ళ వైఫ్ వచ్చేసి కవిత అని. వీళ్ళిద్దరు తోడికోడళ్ళు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు అనమాట. సో వీళ్ళే సెకండ్ మా ఇంట్లో, అంటే కపుల్స్లో ఆ మామ ఆ అక్క ఫస్ట్, వీళ్ళిద్దరు సెకండ్. మా అక్క బావ ఉన్నారు కదా, అదే బ్లాక్ సారీ కట్టుకొని వచ్చారు ఇందాక, వాళ్ళు థర్డ్. ఫోర్త్ మేము అనమాట, అంటే జై ఇంకా నేను. సో తర్వాత వచ్చే వాళ్ళు ఇంకా శ్రీకాంత్ అనుకుంటా మ్యాక్సిమం, శ్రీకాంత్ రాశి అట్లా వస్తారు. నెక్స్ట్ ఇంకా నవీన్ వాళ్ళు, అంటే మా సొంత మరిది వాళ్ళు. అలాగా పెద్ద ఫ్యామిలీనే ఉందిలేండి. ఈసారి ఎవరిదైనా పెళ్ళైతే దాంట్లో ఇంట్రడ్యూస్ చేస్తాను అందరినీ. మా పెద్ద అత్తమ్మ అని చెప్పా కదా, నా పక్కన ఉంది కదా, తనే అనమాట. సో మా సొంత అన్నదమ్ములు, మా మామకి సొంత బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళలో ఫస్ట్ అన్న భార్య అనమాట తిను. సెకండ్ వచ్చేసి ఇంకో పక్క గ్రీన్ సారీ ఉంది కదా ఆమె, తన పక్కన ఉండేది నాకు మామ వరసే అవుతారనమాట. మా తాతయ్య ఉన్నారు కదా, మా అమ్మ వాళ్ళ నాన్న, వాళ్ళకి అన్న కొడుకు అనమాట. సో తను కూడా వచ్చిన్నారు, మా ఊరు దగ్గరే వాళ్ళ ఊరు కూడా, తను కూడా వచ్చిన్నారు. యాక్చువల్గా వాళ్ళ అత్త కూడా వచ్చేది, కానీ ఏమో హెల్త్ ఇష్యూ అని చెప్పి రాలేదు. ఇంకా వీళ్ళిద్దరు మా అన్నయ్యలు అనమాట, వాళ్ళు లేట్గా వచ్చారులేండి. అసలు పొద్దున రమ్మంటారు, నైట్కి వచ్చారు ఇద్దరు కలిసి. ఇంకా మా అన్నయ్య వస్తేనే నా చేతిలో నుంచి వెళ్ళిపోయింది పాప. అసలు మళ్ళీ నా దగ్గరికి రావట్లేదు, జయ దగ్గరికి వెళ్ళట్లేదు, ఇంకా వాళ్ళ మామ దగ్గరే ఉంది. ఇంకా అలా వాళ్ళ ఫోటో దిగుతూ వాళ్ళ మామలు గిఫ్ట్ కూడా తీసుకొచ్చారు తనకి. ఏంటో మీరే చూడండి, అసలు వద్దని చెప్పాను, ఇద్దరు వినలేదు, ఇంకా తీసుకొచ్చారు దాన్ని. అయితే బాగుంది. ఏంటంటే కాళ్ళ దగ్గర తను, అది యాక్సిలరేటర్ కాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట, అది తను ప్రెస్ చేయాలి. తనకు అది ఇంకా రాదు ప్రెస్ చేయడానికి, కొంచెం అంటే కూర్చొని హ్యాండిల్ తిప్పుతుంది వెళ్ళాలి ముందుకు అని చెప్పి, కానీ అది ముందుకు వెళ్ళదు, అది తను తొక్కాలి. ఇంకా అందుకని చెప్పి అది ఇప్పుడైతే ప్రజెంట్ మేమే ఆడిపిస్తున్నాం, అంటే ఇట్లా తొయ్యడం అలాగా. ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి అయితే ఫోటో దిగుతున్నారు, బామర్దులంతా కలిసి. ఇంకా వీళ్ళ ఫ్యామిలీ అంటే బ్రౌన్ షర్ట్ వేసుకున్నారు కదా తను, రంగాన్నయ్య అని చెప్పి, తను వాళ్ళ ఫ్యామిలీతో పాటే వద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళకి 2 పిల్లలు, తనకి ఒక పాప ఒక కొడుకు అనమాట. కానీ వాడు కొంచెం బాగాలేకపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీతో రాలేకపోయాడు, ఒక్కడే వచ్చిన
గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే అన్న ఎందుకు రాడనమాట అసలు. ఇంకా ఎప్పుడైనా బెంగళూరుకి రమ్మన్నా కూడా అస్సలు రాడు. ఇప్పుడు మేము అనంతపూర్ వచ్చాం, న్యూ ఇయర్కి వస్తామన్నాడు, రాలేదు. దగ్గరే ఉన్నా కూడా రాలేదు. అలా హ్యాండ్ ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట మా అన్న. ఇంకా అలాగ ఆ రోజు ఎలాగో పెద్ద మనిషి చేసుకొని వచ్చాడని అనుకోవాలి. ఇంకా ఇక్కడైతే మా జే ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళు లాస్ట్లో వచ్చారులేండి. ఇంకా అలా ఫోటో దిగుతున్నారు. చూసారు కదా, మా అన్నయ్యతో నుంచి పాపని తీసుకుంటే ఏడుస్తుంది అనమాట, అసలు వెళ్ళట్లేదు. నా దగ్గర కూడా రావట్లేదు లిటరలీ. ఇంకా అన్నం కూడా వాడితోనే తినిపించుకోయింది. నేను తినిపిస్తాను కూడా నా దగ్గరకు రాలేదు. ఇంకా సరే అని చెప్పి ఇంకా నేను తినిపిస్తాలే అని చెప్పి వాడే తినిపిస్తున్నాడు. ఇంకా వాడికి ఎక్కడికి వెళ్ళి తప్పదు అనుకున్నట్టుంది ఆ పాప. ఇంకా లాస్ట్లో అయితే క్రాకర్స్ కూడా బ్లాస్ట్ చేసాము. మా రంగాన్ని అని చెప్పా కదా, తను తీసుకొచ్చినారనమాట డోన్ నుంచి. నేను మర్చిపోయి యాక్చువల్గా ముందే అనుకున్నాము ఇలా క్రాకర్స్ అన్నీ కూడా మర్చిపోయినాను నేను. ఇంకా మళ్ళీ అన్నయ్య వచ్చేటప్పుడు జే చెప్పాడంట, అన్నయ్య తీసుకొచ్చారు డోన్ నుంచి. అన్నయ్య వాళ్ళు డోన్లో ఉంటారు. ఇంకా గిఫ్ట్ తీసుకొచ్చాక ఆడుకోవాలి కదా, అలా మా పాప అయితే ఆడుకుంటూ ఉంది. అంటే కొంచెం నిద్ర వచ్చేటట్టు అలా చేసిందనమాట. అందుకనే ఫ్రాక్ తీసేసి నార్మల్ ఫ్రాక్ వేసి ఒకవేళ పడుకుంటుంది అని చెప్పి. ఎందుకంటే డే మొత్తం నిద్ర ఉండలేదు కదా దానికి. ఇంకా పడుకుంటుందేమో అనుకుంటే మంచిగా ఆడుకుంటూ ఉందనమాట గిఫ్ట్తో. ఇంకో పక్కేమో వాడు లిషాన్ ఏడుస్తున్నాడు అనమాట. నేను రైడ్ చేసి దింపే పాపని అని చెప్పి వాడు ఏడుస్తున్నాడు. ఇంకో పక్కనేమో అక్కడి నుంచి ఎత్తుకుంటుంటే పాప ఏడుస్తుంది, నేను కూర్చుంటా అని చెప్పి. వామ్మో, అసలు పిల్లలతో చాలా కష్టం కదా ఇలాంటి విషయాలలో. ఇంకా చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. ఇంకా వీడికైతే వెళ్ళిపోతున్నాడు. వీడికి కోపం వచ్చేసింది లిషాన్కి, నాకు ఇవ్వట్లేదని చెప్పి. లాస్ట్లో వెళ్ళిపోతాడు వాడు, వెయిట్ చేసి. నాకేమో మధ్యాహ్నం అన్నం తినలేదు కదా, కొంచెమే అన్నం తింటే దాని మీద కూర్చుంటా అన్నట్టుగా నేను ఒక్క నిమిషం ఆగరా నాయన 10 minutes ఆగరా అంటుంటే వాడు చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. ఇంకా వాడు కూడా చెప్తున్నాడు, వాళ్ళ అన్న కూడా కొంచెంసేపు ఉండరా, పాప అన్నం తింటుంది ఉండరా అని చెప్తుంటే వినట్లేదు వాడు. ఇంకా ఈ పాప చూడండి, అన్నం తింటుందని చెప్పి దాని మీద కూర్చోబెడితే అన్నం తినకుండా దాంతోనే ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇంకా కొత్తగా కనిపించింది కదా, అందుకనే దాని మీదే ఉందన్నమాట మొత్తం కాన్సన్ట్రేషన్. ఊరికే హ్యాండిల్ అలా తిప్పేస్తూ ఉంది, ఏదో తనకు తెలిసేమో ముందు రైడ్ చేసిందేమో అన్నట్టు. కానీ అది ముందుకు వెళ్ళట్లేదే అనేది ఒకటి తనకి. ఇప్పుడైతే బాగానే ఆడుకుంటుంది, ఒక్కతే దిగుతుంది, ఒక్కతే ఎక్కుతుంది దాని మీద, అలా మంచిగా ఆడుకుంటుంది. ఇంకో పక్క వాళ్ళ బాబాయ్ కూడా ఉన్నాడు ఇక్కడ, ఆడిపిస్తూ ఉన్నాడు తనకి. దాంతో ఇలా నొక్కు అని చెప్తున్నారు అనమాట. తనకేమో అది ముందుకు వెళ్తే చాలు, అది ఎలా వెళ్ళిందనేది అవసరం లేదు. అలాగా మంచిగా ఎంజాయ్ చేస్తుంది మా పాప అయితే. నాకు చాలా హ్యాపీ అనిపించింది అందరు ఇలా సెలబ్రేట్ చేసినందుకు. సో అంటే మేము ఒక్కటే అయితే బర్త్డే చేయలేదండి, అందరు హెల్ప్ ఉంది దీంట్లో, అందరూ కలిసే చేసాము. సో ఎవరెవరైతే ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారో, ఎవరెవరైతే ఈవెంట్కి వచ్చి అంటే ఈవెంట్ని ఇంకా కలర్ఫుల్ చేశారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్లాగ్ ద్వారా అందరికీ చెప్తున్నా, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఇంకా ఫ్యూచర్లో వచ్చే ఈవెంట్స్ కూడా ఇలానే అందరు కలిసి హ్యాపీగా చేసుకుందాము. సో ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా పాపని, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బ్లెస్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఇలా వీడియో పెడితే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు చూసేయచ్చు. అండ్ మన ఫ్యామిలీ 1K అయ్యిందండి న్యూ ఇయర్కి. నాకైతే చాలా హ్యాపీ. సో మీరు అడిగిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేసి తీసిన వీడియో కూడా పెడతాను, చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.